హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని ఆన్సర్స్ని ఈజీగా పెట్టవచ్చు. సో టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నేవీ చేతికి ఆండ్రోత్ యుద్ధ నౌక. సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధ నౌక ఆండ్రోత్ నౌకాదళం చేతికి చేరింది. కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండవ యుద్ధ నౌక. దీనికి సంబంధించి మొదటి యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాల. సో ఐఎన్ఎస్ అర్నాలకు సంబంధించి మనం లాస్ట్ మంత్లో చూసాము. సో దీన్ని కూడా భారత నౌకాదళానికి అప్పగించింది జూన్ 18న. ఇది ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది రెండవ యుద్ధ నౌక. లక్షద్వీపుల్లోని ఆండ్రోత్ అనే దీవి పేరును దీనికి పెట్టడం జరిగింది. దేశీయంగా రూపొందించిన 30mm సర్ఫేస్ గన్ ఉంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నమూనాలు తీయకుండానే రక్త విశ్లేషణ. సో మనం హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, పేషెంట్కి బ్లడ్ టెస్ట్ తీస్తూ ఉంటారు. బ్లడ్ను తీయకుండానే బ్లడ్ టెస్ట్ చేసే కొత్త నమూనాను అభివృద్ధి చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చికిత్స పొందే రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పదే పదే రక్త నమూనాలు తీస్తారు. రక్తంలోని గ్లూకోజ్, లాక్టేట్, యూరియా, క్రియాటినిన్, బిలిరుబిన్, సోడియం, పొటాషియం స్థాయిలను తెలుసుకోవడానికి ఈ నమూనాలను ల్యాబ్కు పంపుతారు. సో ఇలా పంపించినప్పుడు రిపోర్టు రావడానికి గంట లేదా ఆ పైనే సమయం పడుతుంది. దీనివల్ల మళ్ళీ ఎక్కువ బ్లడ్ని తీయడం వల్ల రోగికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో హిమాచల్ ప్రదేశ్లోని వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బిఎస్ఏ పరికరం చుక్క రక్తం తీయకుండానే రక్తంలోని మాలిక్యూల్స్ లవణాల శాతాన్ని మానిటర్ చేసే పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ భాస్కర్. విమానాశ్రయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో 100% సౌర విద్యుత్ను వినియోగిస్తున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరొందిన కొచ్చి విమానాశ్రయం లాగే మిగిలిన ఎయిర్పోర్ట్లలో కూడా సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే పూర్తి సౌర విద్యుత్ను ఉపయోగిస్తున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అంటే కొచ్చి విమానాశ్రయం. సో దానిలాగానే మిగతా ఎయిర్పోర్ట్లు కూడా ఏర్పాటు చేయడానికి ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, ముంబాయి విమానాశ్రయాల్లో హరిత ఇంధనాన్ని వినియోగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని 44 విమానాశ్రయాల్లో 15% సోలార్ విద్యుత్ ఉండేలా ప్రణాళికను రచించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్. భారతరత్న భూపేశ్ హజారికా సంగీత దిగ్గజం శతజయంత్యోత్సవాలలో అస్సాంలోని గువాహటిలో ప్రధాని మోదీ పాల్గొనడం జరిగింది. అనురాధ శర్మ పూజారి రాసిన హజారికా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. రిజర్వ్ బ్యాంక్ తయారు చేసిన 100 రూపాయల
స్మారక నాణెంను ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. 21 భాషల్లోకి అనువాదించిన ఓ పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. హజారికా గీతాలు ఏక్తా భారత్, శ్రేష్ఠ్ భారత్ భావనను కలిగి ఉన్నాయని తెలిపారు ప్రధాని మోదీ. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సముద్ర అధ్యయనానికి సరికొత్త సాంకేతికత. సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (NIOT) సముద్రం నుంచి డేటాను సేకరించడానికి బోట్ బేస్డ్ రియల్ టైమ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఫిషింగ్ బోటును ఉపయోగించి సముద్ర గర్భంలో సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి సరికొత్త టెక్నాలజీని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2025-26లో ద్రవ్యోల్బణం 3.2% ఉంటుందని ఒక అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ద్రవ్యోల్బణం 3.2% నమోదు కావచ్చని రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 140 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశముందని కూడా ఈ సంస్థ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ టుడే 14th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.